అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అత్తతో స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఇవాళ మా బాబాయ్ కొడుకు పెళ్లి. ఇల్లంతా చుట్టాలతో చాలా సందడిగా ఉంది. అంతలో మా అమ్మ వచ్చి, ఒరే కన్నా, మీ అత్త రైల్వే స్టేషన్ లో ఉందంట, వెళ్ళి తీసుకుని రారా, మీ నాన్నకి పని ఉందంట అంది. అబ్బా, అన్నింటికీ నేనే వెళ్ళాలైనా అత్త ఎలా ఉంటుందో నాకు తెలీదు కదా. ఎలా గుర్తు పట్టడం? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఏదో గొడవల వల్ల దూరం అయ్యారు. మళ్ళీ నేను చూసిందే లేదు. నేను పోనుమా అన్నాను. అలా కాదురా కన్నా, ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్ రా. అత్తకి నువ్వు ఎలా ఉంటావో తెలుసు, నువ్వు వెళ్ళు, నేను కాల్ చేసి చెప్తాలే అంది. అబ్బా సరేలే, ఇదే ఆఖరిసారి అని విసుగ్గా బైక్ తీసుకుని రైల్వే స్టేషన్ కి బయలుదేరాను. స్టేషన్ కి వెళ్ళాక అక్కడ ఉన్న అందాలను చూస్తూ నిలబడి చూస్తున్నా. అప్పుడే చూసా, అబ్బా ఏముంది, తెల్లని స్వచ్ఛమైన చందమామలా గుండ్రని ముఖం. అంత మందిలో కూడా స్పష్టంగా నా కళ్లకు కనువిందు చేస్తుంది. తన కళ్ళు ఎవరినో వరినో వెతుకుతున్నట్టు ఉన్నాయి. ఎర్రని పెదాలు, బరువైన ఎత్తులు. ఆహా, ఆ చిట్టి నడుము ఎవరో శ్రద్ధగా చెక్కినట్లు ఉంది. అజంతా శిల్పంలా చక్కని సౌష్ఠవంతో మెరిసిపోతుంది. నేను తనని కళ్ళు ఆర్పకుండా చూస్తున్న సడన్ గా నన్ను చూసి నా వైపు వస్తుంది. ఒక్కసారిగా నాకు భయం వేసింది. చెమటలు పట్టేశాయి. నా దగ్గరకు వచ్చింది. నాకింకా కాళ్ళు వణుకుతున్నాయి. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. నువ్వు లక్కీ కదు అంది. హా, నేనే అండి అన్నాను అదురుతున్న గొంతుతో. అరే లక్కీ నేను రాని, అత్తను పద్మ అంది. నేను కూల్ అయ్యా. వెళ్ళామా అంది. సరే అని స్టేషన్ బయటకు వెళ్లి బైక్ తీశాను. తను ఎక్కి కూర్చుంది. మనసులో అనుకున్నా, అబ్బా ఎంత అందంగా ఉందేంటి అనుకుని, తప్పు అత్త కదా అని మనసును సర్ది చెప్పుకున్నాను. అంతలోనే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. దాంతో అత్త అందాలు నా వీపుకు తగిలి ఒత్తుకున్నాయి. ఆ మెత్తదనానికి నాకు స్వర్గం చూసి వచ్చినట్టు అయింది. ఎంత ఆపుకున్నా మళ్ళీ అక్కడికే వెళుతుంది నా మనస్సు. తను అంత అందంగా ఉంది. మరి దారిలో ఇద్దరం పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. ఇల్లు వచ్చేసింది. పెళ్లి పనుల్లో పడిపోయాను. పెళ్లి చక్కగా అయిపోయింది. తనతో మాట్లాడడమే కుదరలేదు. అన్ని పనులు అయ్యాక రాత్రికి నిద్ర రాక బయట కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయా. అబ్బా, అత్త ఏంటి అంత బాగుంది అని ఆలోచిస్తున్న అంతలో నా భుజం మీద చెయ్యి పడింది. ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి చూశాను. అత్త. ఏంటి లక్కీ, ఈ టైంలో ఇలా బయట కూర్చున్నావు అంది. ఏం లేదత్త, నిద్ర రావడం లేదు. నువ్వేంటి ఇక్కడ అన్న. నా కూడా కొత్త ప్లేస్ కదా అంటూ నా పక్కనే కూర్చుని వెన్నెలను చూస్తుంది. అలా చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. తను నా కుడి వైపు ఉండడం కారణంగా గాలికి చీర కదులుతుంది. అలా నాకు తన నడుం కనిపించింది. ఒక్కసారిగా నా గుండె ఆగి మళ్ళీ మొదలు అయినట్టు ఉంది. ఆహా ఏముంది, వెన్నెల రాత్రి పక్కనే అత్త అనుకున్నాను. లక్కీ ఏం చదువుతున్నావు అని అడిగింది. నాకు అదేమీ వినపడట్లేదు. మళ్ళీ ఇంకోసారి అడిగింది. నేను మాట్లాడకపోయేసరికి నా వైపు చూసింది. నా చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి చటుక్కున చీర కప్పేసుకుంది. అయ్యో, ఇలా దొరికిపోయానేంటి అనుకున్న కోపంగా నా వైపే చూస్తోంది. ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక వెన్నెల వైపు చూడడం మొదలు పెట్టా. కాసేపటికి మళ్ళీ అడిగింది. ఏం చదువుతున్నావు అని. MBA ఎంట్రన్స్ రాశాను అని చెప్పాను. గుడ్, ఇంకేంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. అలాంటిదేం లేదత్తా, ప్రస్తుతానికి సింగిల్ అన్న. ఏంటి నిజమేనా, నమ్మేయమంటావా అని నవ్వుతూ అడిగింది. నిజం అత్త అని నెత్తి మీద చెయ్యి పెట్టి చెప్పాను. తను గట్టిగా నవ్వింది. సరేలే బాబు, నమ్మేసా. అయినా ఇంత బాగున్నావు, గర్ల్ ఫ్రెండ్స్ లేరంటే ఏదో డౌట్ కొడుతుంది అంది. ఇప్పుడే కదా ఒట్టు వేసా అన్నా. మళ్ళీ నవ్వింది. అబ్బా ఏముంది బాబు అని మళ్ళీ ఆలోచనలో పడిపోయా. ఆయన ఏంటి, నాకు అత్త మీద ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. తప్పు అనుకున్నాను. ఏంటి బాబు, ఏదో డీప్ గా ఆలోచిస్తున్నావు అంది. ఏం లేదత్తా అన్నా. ఆ తర్వాత ఫ్యామిలీ గురించి చాలా మాట్లాడుకున్నాము. నేను మాట్లాడేంత సేపు తననే చూస్తూ ఉన్న. అలా ఆ రోజుకి పడుకున్నాం. పొద్దున్న అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. మా ఇల్లు మా బాబాయ్ ఇల్లు పక్కనే కావడంతో నేను ఇంటికి వెళ్లిపోయా. మాది డబుల్ బెడ్రూమ్. ఒక రూమ్ లో అమ్మ నాన్న, ఇంకో రూమ్ లో నేను. అలా మా ఇంట్లోకి వెళ్లి నా రూమ్ డోర్స్ తీసుకుని లోపలికి వెళ్ళా. అంతే, షాక్ లో అలానే ఉండిపోయా. ఒక్కసారి నేను చూసేది నిజమా లేక కల అనుకున్నా. ఎదురుగా అత్త అప్పుడే స్నానం చేసి వచ్చింది. అలా చూస్తూ ఉండిపోయా. అత్త అద్దంలో నన్ను చూసి, ఏ పాడు పిల్లాడా, డోర్ చప్పుడు చేసి తీయొద్దా అని కసురుకుంది. నాకు ఏం వినపడట్లేదు. అలానే చూస్తూ ఉన్నా. అత్త ముఖం ఎర్రగా మారిపోయింది. ఏం చూస్తున్నావు అని గట్టిగా కసిరేసరికి
అయ్యో సారీ అత్త అని బయటకు వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్న అత్త వచ్చి పక్కన కూర్చుని ఏంట్రా అలా తలుపు తోసుకుని లోపలికి రావడమేనా అని అంది. నేను తేరుకుని అబ్బే అదేం లేదు అత్త, నా రూమే కదా, మీరు ఉంటారని ఊహించలేదు అని అన్న. సరేలే ఏమైనా తిన్నావా అంది. లేదు అత్త, తినాలి, బాగా ఆకలేస్తుంది, పెడతావా మరి అని తన అందాల వైపే చూస్తూ అన్నా. నా చూపులు చూసి కొంచెం సిగ్గుపడి మళ్ళీ కోపంగా రేయం చూస్తున్నావు రా అని కొంచెం కోపంగా అన్నది. ఏమీ లేదు అత్త అన్న. కొంచెం నవ్వి నువ్వు కనిపించవు కానీ కాలాంతకుడివిరా అని కిచెన్ వైపు వెళ్ళింది. నేను టీవీ చూస్తూ కూర్చున్నా. అంతలో అత్త ఒక ప్లేట్లో 4 ఇడ్లీలు చట్నీ తెచ్చి నాకు ఇచ్చింది. ఆ 4 ఇడ్లీలు చూసి మళ్ళీ అత్త వైపు చూస్తూ అత్త, నాకు 2 చాలు, ఈ 2 బాగున్నాయి అన్న. రెండేంట్రా, బాగా ఆకలిగా ఉంది అన్నవు కదా, తిను అన్నది. పిచ్చి అత్త, నేను అన్నది ఇడ్లీ గురించి కాదు అని మనసులో అనుకున్నా. అలా తిని వెళ్లి రూమ్ లో పడుకున్న. రాత్రి కూడా సరిగా నిద్ర లేనందున వెంటనే నిద్ర పట్టేసింది. డోర్ చప్పుడు అయింది. చూస్తే అత్త ఎర్రని పలుచటి చీర, పలుచని స్లీవ్లెస్ జాకెట్, అందులో నుండి అందాలు సగం పైనే కనిపిస్తున్నాయి. నడుము మడతలు లేకుండా నున్నగా తెల్లగా, కురులను లూజ్ గా వదిలేసి ఎరుపు పెదాలు, ఒక పెదవిని పళ్ళ మధ్యలో ఇరికించి కళ్ళు మత్తుగా చూస్తూ నా దగ్గరకు వచ్చి సరిపోయిందా నిద్ర అని మత్తుగా మాట్లాడేసరికి నా శరీరమంతా వేడెక్కిపోతుంది. లక్కీ లక్కీలే అని ఎవరో తట్టారు అంతే. కళ్ళు తెరిస్తే ముందు అమ్మ. అబ్బా ఇదంతా కలన అనుకుంటూ అమ్మ పిలుపుకి లేచి ఛా, ఇదంతా కలన, అబ్బా కలే అయినా ఎంత బాగుంది, ఏ మాటకా మాటే. మా అత్త వంపులు మాత్రం రతిదేవి అంటే తనేనేమో అనేలా ఉంది. అలా నా ఆలోచనల్లో నేను ఉండగా ఏంట్రా ఇంకా నిద్ర మత్తులో ఉన్నవా, మేల్కొనే కల కంటున్నావా అంది అమ్మ. అలా అంటూనే ఏం లేదరా, ఈ అత్త గుడికి వెళదాం అని నన్ను పిలిచింది. నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, కొంచెం తనని గుడికి తీసుకెళ్ళు అంది. నేను లోపలే చాలా సంతోషించాను కానీ బయటకు ఏమాత్రం తెలియనివ్వకుండా ముభావంగా అబ్బా నేనే వెళ్ళాలా అన్నా. నాకు పనుంద్రా, ఈసారికి వెళ్ళు నాన్న అంది అమ్మ. సరే అని లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన నాకు మా అత్త కనిపించింది. మెరూన్ కలర్ చీర, తేనె రంగు జాకెట్, కురులను విరబోసుకుని వాటి మధ్యలో మల్లెపూలు అల్లి, కళ్లకు కాటుక, నుదుటున బొట్టు. ఆహా, ఏ మందం స్వర్గం నుండి దిగి వచ్చిన దేవతలా ఉంది. అలానే ఆగిపోయి నోరు తెరిచి చూస్తున్నా. తను నా చూపులు గమనించి దగ్గరకు వచ్చి జాగ్రత్త అబ్బాయ్, అలా నోరు మరి ఎక్కువ తెరువకు, ఈగలు దూరుతాయి అని పక్కున నవ్వడం మొదలు పెట్టింది. తన మాటలకి మేల్కొని తనని చూసి నువ్వేనా అత్త, చాలా బాగున్నావు అని ఫ్లోలో అనేసా. తను నా వైపు చూసి అవునా థాంక్యూ అంది. నేను ఇంకా అలానే చూడడం చూసి ఇంకా వెళదామా అబ్బాయ్, గుడి మూసేస్తారు, మీరు ఇలానే చూస్తూ ఉంటే అంది. కొంచెం సిగ్గుగా నవ్వి సరే అత్త వెళదామా అని జైలుదేరాను. గుడికి వెళ్ళాం. పూజ అయ్యాక అలా బయట మెట్ల మీద కూర్చున్నాం. మా మధ్య మాటలు లేవు. నేను మాట్లాడేలా లేనని ఇంకా వెళదామా అంది. సరే అని బైక్ స్టార్ట్ చేసా. తను ఇందాకటి కంటే కొంచెం దగ్గరగా కూర్చుంది. అలా స్లోగా బైక్ నడపడం మొదలు పెట్టాను. కొంచెం ప్రయాణం తరువాత స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి. నేను లోపలే అబ్బా పండగ చేసుకోరా అని మనసులో అనుకుని బైక్ అలానే పులుస్తున్నా. ఆ స్పీడ్ బ్రేకర్స్ ని ఊహించని అత్త మొత్తంగా నా మీద పడింది. ఒరే చూసి నడపరా అని అడ్జస్ట్ అయి కూర్చుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ స్పీడ్ బ్రేకర్, మళ్ళీ అలానే జరిగింది. నేను కావాలనే ఇలా చేస్తున్నానని నా చూపులు గమనించింది. మళ్ళీ స్పీడ్ బ్రేకర్. అది చూడగానే నా ఫేస్ లో హ్యాపీనెస్, అది సైడ్ మిర్రర్ లో కనిపిస్తుంది. తను అది చూసి అమ్మ వెదవ ఇదాని ప్లాన్ అని సడన్ గా ఒరే బండి ఆపు అంది. నా ఫేస్ లో నిరాశ, అది గమనించి అత్త కొంచెం నవ్వుకుంది. అలానే నిరాశగా ఏమైందత్త, అన్యాయం లేదురా, ఐస్ క్రీమ్ తిందామా అని షాప్ వైపు చూపించింది. ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళాం. అక్కడ షాప్ లో అందరూ లవర్స్ ఒకరికి ఒకరు తినిపిస్తూ కనిపించారు. అది చూసి అత్త కొంచెం సిగ్గుపడింది. నేను వెళ్లి 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాను. అది తీసుకొచ్చి వెళ్లిపోయాడు వెయిటర్. అలా మేము ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఎంతమందిని తీసుకొచ్చావు ఇలా ఐస్ క్రీమ్ తినటానికి అంది. అది ఊహించని నేను తన వైపు చూసా. తను మామూలుగానే తింటూ అడుగుతుంది. లేదత్త నువ్వే ఫస్ట్ అని చెప్పా. ఏంట్రా నీకు లవర్ లేదా అంది. నిజంగానే లేదత్త, ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు అన్నా. అవునా, సార్కి ఎలా ఉంటే నచ్చుతారో మరి అంది. నీలా ఉండాలి, ఆఫ్ కోర్స్ ని అంత అందంగా కాకుండా కొంచెం అటు ఇటు ఉన్నా ఓకే అత్త అని చెప్పా. ఏంటి నాలాగా నేనేం బాగుంటా అంది. అత్త నువ్వు ఈ సారీ కాకుండా పంజాబీ డ్రెస్ వేసుకుని వచ్చి ఉంటే అందరూ నువ్వు నా లవర్ అనుకునే వాళ్ళు. నువ్వు అంత బాగుంటావు తెలుసా అన్న.
వెధవ ఏంట్రా నిజమేనా అంది. అంతలో ఐస్ క్రీమ్ అయిపోయింది, ఇంకా వెళదామా అని ఇంటికి వచ్చేశాం. నైట్ భోజనాలు చేసి పడుకునే టైం. మా అత్తకి నాకు ఓకే రూమ్ ఇచ్చారు. నేను వెళ్లి పడుకున్నా, తను వచ్చి పడుకుంది. అత్త నా పక్కన ఉంది అన్న ఊహకే నా వాళ్ళంతా తిమ్మిరిగా ఉంది. అలా ఆలోచిస్తూ తనని చూస్తూ అలానే కళ్ళు మూసుకున్న కొంత సమయానికి తను వాటర్ కోసం లేచినట్లు ఉంది. వాటర్ తాగి పడుకునేటప్పుడు నన్ను గమనించింది. ఒకసారి నా ఫేస్ వైపు చూసింది. నేను పడుకున్నా అనుకుంది. నిజానికి నేను మేల్కొనే ఉన్నా తన ప్రమేయం లేకుండానే తన చెయ్యి నా గుండెల మీద వేసింది. అంతే, నేను నా కళ్ళు తెరిచి చూసా. తన చెయ్యి తీయలేదు, ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అత్త అన్నా ఊ అనింది. నా కళ్ళతో తన చెయ్యి వైపు చూపించాను. చటుక్కున తన చెయ్యి తీసేసింది. కంగారుగా నువ్వు పడుకోలేదా అంది. ఇప్పుడే మెలకువ వచ్చింది అన్నా. సరే పడుకో అంది. నేను పడుకున్న మళ్ళీ నిద్ర లేచి చూస్తే అత్త పైట మొత్తం కింద పడిపోయి ఉంది. అలా చూసి తట్టుకోలేక మెల్లిగా నా చేతిని తన నడుము మీద వేశాను. అంతే, తను కంగారుగా లేచి నా వైపే కోపంగా చూస్తూ ఏంట్రా ఏం చేస్తున్నావ్ అంది. నేను ఏమీ తెలియని వాడిలా అలా చూస్తూ కూర్చున్న తనని నిన్నే ఏంటి ఏం చేస్తున్నావు అంది మళ్ళీ కొంచెం గట్టిగా. ఏం లేదు అని నసుగుతున్నా. లక్కీ ఇది తప్పురా, నేను నీ అత్తను అంది. మరి నువ్వు నా మీద చెయ్యి వేశావుగా అన్నా. అదేదో పొరపాటున వేశా అన్నది. నేను తన వైపే చూస్తున్నా. అవునా అన్నట్టు. అలా చూడకురా బాబు, పొరపాటునే వేశా అంది. తన కళ్ళలోకి చూస్తూ నేను కూడా పొరపాటున వేశా అత్త అన్న తనకు దగ్గర జరుగుతూ. లక్కీ ఏంట్రా దగ్గరకు వస్తున్నావు అంది. నేను అవేమీ పట్టించుకోకుండా తనకు ఇంకా దగ్గరకు వెళ్ళాను. ఇప్పుడు తను నాకు చాలా దగ్గరగా ఉంది. తన పెదాలు వదులుతున్నాయి. సడన్ గా నన్ను పక్కకు తోసేసింది. పార్ట్ 2 కావాలి అంటే కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి.